నా కొడుకు ఏడున్నాడో వాడు ఏడాగమాయనో. నా కొడుకు ఏడున్నాడో వాడు ఏడాగమాయనో. చలికోటు వేసుకున్నా గాని చలి పెడుతుంది అమ్మ అనేటోడు. మంచు గడ్డగట్టే ఈ చలిలో కట్టు బట్టల మీద కాన రాకుండా పోయేవాడు. నా కొడుకు ఏడున్నాడో వాడు ఏడాగమాయనో. మాయదారి హాస్టల్ వేస్తేనే వాడిని నేనే ఆగం చేసుకుంటుని. అది దేవాలయం లాంటి హాస్టల్ అనుకుంటేని దయ్యాలలాగా పట్టి పీడిస్తారనుకోలే. వాళ్ళ వేధింపులకు ఎగలేక నా కొడుకు ఎడాగమాయనో. పేరెంట్స్ మీటింగ్ నాడు పెద్ద పెద్ద ఆఫీసర్ల ముందు, పేరెంట్స్ మీటింగ్ నాడు పెద్ద ఆఫీసర్ల ముందు ఫుడ్ మెనూ ప్రకారం ఎందుకు పెట్టరు, స్నాక్స్ కూడా సరిగ్గా ఇయ్యరు అని నిలదీసి అడిగిన పాపానికి టార్గెట్ పెట్టి టార్చర్ చేస్తుంటే లేనిపోని నిందలేసి వాణ్ణి ఎంతోగానో ఎప్పుకు తింటురు చూడే. న్యాయం కోసం మాట్లాడితే నా కొడుకు అన్యాయం అయిపోయిండు చూడురే. నా కొడుకు ఏడున్నాడో వాడు ఏడాగమాయనో. వాని పెట్టే వేడ వలగొట్టి, వాని పెట్టే సంతక వలగొట్టి పుస్తకాలు బట్టలు మాయం చేసేటోళ్ళు. అఖిల్ గాని ఫోను ఎవడో వలగొట్టి నా కొడుకు పైన నిందలేసిండే. ఆ 7 కొండల ఎంకన్నా మొక్కిన నా కొడుకు క్షేమంగా నా ఇంటికి రావాలని చెట్టంతా నా కొడుకు ఏ చలిలో వణుక్కుంటా పోయిండో చూడురి. ఏ చలిలో వాడు వణుకుతున్నాడో. నెత్తురు గడ్డగట్టే మంచులో వాడు ఎంత ఎక్కెక్కి ఏడుస్తూ ఉన్నాడో. పోనంటే పోనే అమ్మా ఆ మాయదారి హాస్టల్ కానీ ఏడిచిండు నా కొడుకు. వద్దంటే వద్దు అన్నాడు నా కొడుకు. 2 నెలలు వరుసుకోరా, ఈ ఏడాది పరీక్షలు అయిపోతాయి కదరా, మళ్ళొచ్చే ఏడాది మంచి హాస్టల్ వేస్తా, లేకపోతే అప్ అండ్ డౌన్ చేపిస్తా అని కాళ్ళు పట్టుకొని బుజ్జగించి నేను హాస్టల్లో దింపితే వాళ్ళు ఎంత హింస పెట్టిరు నా కొడుకుని, వాళ్ళు ఎంత ఏడిపించి ఉంటారో చూడురి. ఈడికి వస్తే నేను పంపించిన్నాని, మా అమ్మగారింటికి పోతే వాళ్ళు పంపించిల్లని. మేనత్త ఇంటికి పోయిండు వాడు. 2 నెలల నుంచి తప్పించుకొని తిరుగుతున్నాడు వాడు ఏ తప్పు చేయని కొడుకు. న్యాయం కోసం మాట్లాడేటోడు. అన్యాయంగా హరాస్మెంట్ ఇస్తున్నారు, ఏడిపించి వాడిని ఏపుక తింటుర్రు. నా కొడుకు ఏడున్నాడో వాడు ఏ తవ్వనొస్తాడో. నా కొడుకు ఏడున్నాడో నేను ఎంతకని ఎతికి చావా. 7 ఊర్లు ఎంత వెతికినా కానీ నా కొడుకు జాడ కానరాలేదు. ఎంతమందికి నేను ఫోన్లు చేసినా కానీ జాడలేదు, నాకు పత్తలేదు. ఆయిలోను మల్లన్నకు మొక్కిన నా కొడుకు క్షేమంగా ఇంటికి వస్తే పట్నం చేస్తానని, బోనం చేస్తా శివరాత్రి నాడు నీకు కూరమిసాలే పెడతాను స్వామి, పెద్ద పట్నమే వేస్తాను తండ్రి.